inspire Eluru women to secure Eluru women. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని బైక్ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాకుండా పలు ప్రోగ్రామ్స్ గత వారం రోజులుగా చేయడం జరిగింది. ఓపెన్ హౌస్ ప్రోగ్రాం పెట్టి పోలీసింగ్ విధులు ఎలా ఉంటాయన్నది చాలామంది మహిళా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన మహిళా పోలీస్ స్టేషన్లో కూడా కొత్త చిల్డ్రన్ రూమ్ కానీ కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం మీద చాలా వర్క్ జరుగుతూ ఉంది. అది త్వరలోనే మీరు చూస్తారు. శక్తి స్టాల్ కూడా ఈరోజు సందర్శించండి. శక్తి స్టాల్లో కూడా మనం చేయబోయే షీ బాక్స్ అట్లాంటి కొత్త కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి ఈరోజు. ఇంతేకాకుండా ఈ గత శక్తి టీమ్స్ మన అభయ టీమ్స్ పెట్టిన దగ్గర నుంచి చాలా మంచి వర్క్ చేశారు. మన ఎస్పెషల్లీ మన ఉమెన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, శక్తి టీమ్ సిబ్బంది. ఒక లేడీని కూడా రైలు పట్టాల నుంచి కాపాడినప్పుడు ఆమె తర్వాత వెళ్ళి డిఎస్సి పాస్ అయ్యి ఇప్పుడు టీచర్గా పనిచేస్తుంది. అట్లాంటి ఎన్నో మందిని కాపాడారు, చాలామందిని కౌన్సిలింగ్ చేశారు. చాలా మంది పిల్లలు తప్పిపోయిన పిల్లల్ని 6-7 సంవత్సరాల నుంచి మగ్గిపోయిన పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్కి అందజేశారు. అంతేకాకుండా డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షించి ఈవ్ టీజర్స్ని ఎక్కడికక్కడ గుర్తించడము, అలాంటి ఈవ్ టీజర్స్ మీద షీట్స్ ఓపెన్ చేయడము, వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇప్పించడము, తర్వాత ఈ డ్రోన్ ద్వారా చిల్డ్రన్ లేబర్ బాల కార్మికులను కూడా గుర్తించి బాల సదనలకు చేర్పించడము. ప్రతిరోజు కూడా ఈ అన్ని ఏలూరులో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్, ఏలూరు జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ దగ్గర అంతా శక్తి టీమ్స్ పహారా కాస్తూ మహిళలకి ముఖ్యంగా బాలికలందరికీ స్కూల్స్ దగ్గర ఎలాంటి వేధింపులు లేకుండా చూసుకోవడము. తర్వాత ఎలాంటి చిన్న ఘటన జరిగినా కూడా చాలా త్వరగా స్పందించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము. మనం ముఖ్యంగా చూసుకుంటే చింతల్పూడిలో ఒక పాప మీద ఇట్లాంటి ఆమె సరిగా మాట్లాడలేదు, 90% డిజేబిలిటీ ఉంది, మెంటలీ డిజేబుల్డ్. ఆమె పేరెంట్స్ వద్దన్నా కూడా కంప్లైంట్ తీసుకొని వాళ్ళని కూడా కన్విన్స్ చేసి ఆ పాప ఎవరి గుర్తు చెప్పలేకపోయినా కూడా ఆమె ఎవరు ఏంటి ఎప్పుడు జరిగింది అలాంటి ఏ వివరాలు లేకపోయినా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా డిఎన్ఏ టెస్టుల ద్వారా ఒక 33 మందికి ఒక 80 లక్షల వరకు ఖర్చు పెట్టి డిఎన్ఏ టెస్ట్ చేసి ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో మహిళా భద్రతని చాలా సీరియస్గా మన పోలీస్ శాఖ తీసుకుంటున్నారు. ఆనరబుల్ సీఎం సార్, డీజీ సార్ డైరెక్షన్లో ఇంకా మంచిగా దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రజల దగ్గర కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే, మహిళలు అనేవాళ్ళు మన శక్తి టీం లాగా చాలా శక్తివంతులు. ఈ బాధని కానీ ఇంకొక దాన్ని కానీ మీరు సైలెంట్గా సహించకూడదు. మీ దగ్గర ఇట్లాంటి ఏదైనా బాధ ఉన్నప్పుడు మీరు పోలీస్కి రీచ్ అవ్వచ్చు. పోలీస్ దాని మీద చాలా గోప్యంగా, చాలా కాన్ఫిడెన్షియల్గా మీ పేరు బయటికి రాకుండా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మా వాట్సాప్ నెంబర్కి కూడా అట్లా చాలామంది ఫిర్యాదులు చేశారు. వాళ్ళ గోప్యతకు ఎక్కడా భంగం కలపకుండా ఆ చెడ్డ వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఈ అనానిమస్ పిటిషన్ వ్యవస్థని కూడా మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
Mehla Dinotsava Shubhakankshalu. Wish everyone a very happy Women's Day. Although I believe, I'm a strong believer that Women's Day should not be a matter of just one day celebration. Every day we should celebrate the struggles, aspirations, hopes, achievements, and the journey of all the women. And this is a day when all the women should, I think we should all focus on promising ourselves to become a better version of our own selves and contribute to the society in a better way. I wish everyone a very happy Women's Day once again.